అరిసెలు ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే 5 కేజీల బియ్యంతో చేస్తున్నాను. 1 గంట నానబెట్టుకొని కడిగి పిండి పట్టించుకొచ్చానండి. 5 కిలోలకి 4 ఎండు కొబ్బరి కుడకలు, యాలకులు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని ఎలా అంటే ఇదిగో ఇలా చూడండి మీరు, కొంచెం బరకలాగా మిక్సీ పట్టుకొని తర్వాత బెల్లము 3.5 కిలోల బెల్లం వాడుతున్నానండి నేను 5 కిలోల పిండికి. 3.5 కిలోల బెల్లము మెత్తగా దంచేసి ఆ బెల్లం మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని కొన్ని నీళ్ళు, తక్కువ నీళ్ళే పోసుకోవాలి, ఎక్కువ పోస్తే చాలా టైం పడుతుంది. నీళ్లు పోసుకున్నాక పాకము వాటర్లో వేస్తే కొంచెం దగ్గర పాకం లాగా అవ్వాలండి. మరీ గట్టి పాకం కాదు, మరీ పలసగా కాదు. వాటర్లో వేసి దగ్గర చేసినప్పుడు కొంచెం ముద్దలాగా అవ్వాలి. అలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కుడకల పొడి, మళ్ళీ నువ్వులు, ఇవి 2 వేసి మంచిగా కలుపుకోవాలండి. తర్వాత పిండి పట్టించుకొచ్చాం కదా, బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా గడ్డలు ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ పిండి వేసేయకూడదు. ఇలా ఇలా అయ్యే వరకు నీట్గా కలిపేసుకొని ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా ఇలా అరిసెల లాగా చేసేసుకోవాలి రౌండ్గా. మరీ లావుగా చేయకూడదండి, మరీ సన్నగా చేయకూడదు, మీడియం సైజ్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. కొంచెం చేతికి ఆయిల్ పామేసుకొని చేసుకోవాలి. అలాగే నువ్వులు యూజ్ చేసి ఇలా చేసుకోవాలండి. కొన్ని నువ్వులు చేతికి అంటించుకొని ఆ నువ్వుల్ని అరిసెల పిండి మీద అంటిస్తే దానికి అంటుకుంటాయి. అంతేనండి, అవి ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి వేగాక తీసేసుకోవాలండి. అంతే, అరిసెలు రెడీ అండి. చాలా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ట్రై చేయండి. ఎప్పుడైనా పిండి ఎక్కువ పట్టించుకోండి.